హలో రాప్టర్స్. ఇక్కడ కనబడుతుంది ఇది చాలా అసాధారణమైన ఒక ఫోటో. ఓకే, ఆత్మస్థైర్యానికి, బలానికి, నమ్మకానికి, ధైర్యానికి ఈ ఫోటో ఒక ప్రతీక. సో అసలు ఇది ఎందుకు ఎంత ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో దీని రోల్ ఏంటి, ఇంకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్లో. ముందుగా నా పేరు శ్రవణ్ కుమార్. ఐమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. వెల్కమ్స్ టు అ వామ్ వెల్కమ్ ఫ్రమ్ అవర్ ర్యాప్టర్. సో ఇక్కడ చూసుకుంటే ఈవిడ పేరు పాయల్ నాగ్. 18 సంవత్సరాల ఒక యువతి, ఒడిశా నుంచి వచ్చింది. ఇంటర్నేషనల్ పారా ఆర్చరీకి సంబంధించిన ఈ విభాగంలో ఈవిడ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ అవర్ ఇండియా హూ గాట్ దిస్ గోల్డ్ మెడల్ ఇన్ క్వాడ్రపుల్ యాంపిటీ. ఓకే, సో ఇక్కడ టర్మ్ ఉందండి, క్వాడ్రపుల్ యాంపిటీ. ఈ టర్మ్ మీకు రేపు పొద్దున మీకు పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది కదా, అందులో ఒకాబులరీ ఇంగ్లీష్ టెస్ట్ మీకు 20 నుంచి 25 మార్కులు కనబడుతుంది. దాంట్లో ఈ యాంపిటీ అంటే అర్థం ఏంటని రేపు అడగొచ్చు. క్వాడ్ర్ అంటే అర్థం ఏంటి, 4 కదా. యాంపిటీ అంటే ఇక్కడ ఆ 2 లెగ్స్ కానీ అదేవిధంగా 2 హ్యాండ్స్ కానీ, ఈ 2 ఓకేనా, ఈ 2 లెగ్స్, ఈ 2 హ్యాండ్స్, ఈ టోటల్గా 4 అవయవాలు లేని ఇలాంటి టర్మినాలజీ యూజ్ చేసినప్పుడు మనం క్వాడ్రపుల్ యాంపిటీ అనే ఈ పదాన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పాయల్ నాగ్ మనకి బాల్నగర్, ఇది మనకి ఒడిస్సాలో ఒక జిల్లా అండి, అక్కడి నుంచి వచ్చిన ఆ మహిళ. అయితే మనకి ఈ ఒక దురదృష్టమైన సంఘటన ఏంటంటే 8 సంవత్సరాలకే ఒక కరెంట్ షాక్ తగిలి ఈ 2 చేతులు 2 కాళ్ళు పోవడం జరిగింది. తర్వాత వీళ్ళ నాన్న ఈవిని ఒక ఆర్ఫనేజ్ అనాథాశ్రమంలో పడేస్తే అక్కడికి ఒక కోచ్ వచ్చాడు. ఆ కోచ్ పేరే కుల్దీప్. ఓకే, ఆ కుల్దీప్ ఈవిని చూసిన తర్వాత సో తినలో ఉన్న ఆ ఆర్చరీ పట్ల తనకున్న ఆ జిజ్ఞాస, ఆ ఇంట్రెస్ట్ని గమనించిన తర్వాత తినని డైరెక్ట్గా ఎక్కడికంటే మనకి జమ్మూ కాశ్మీర్లో కత్రా అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ మాతా వైష్ణోదేవి ఆర్ఫనేజ్ అని ఒక అనాథ శరణాలయం ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో తినకి ఆర్చరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వెరీ రీసెంట్గా అంత సింపుల్ కాదని ట్రైనింగ్ తీసుకోవడం చేయడం అనేది చూడండి. అలాంటి ఈవిడే ఇది అచీవ్ చేసినప్పుడు మనతో ఎందుకు అది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు. సో చెప్పే పాయింట్ ఏంటి మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ పెట్టాలే, ప్రతిదీ సింపుల్ అండి. ఒకసారి నోటిఫికేషన్ మీద ఇంకో 4 సంవత్సరాలు, ఇంకో 4 ఏళ్ళు నీ వయస్సు పోయినట్లే గుర్తుపెట్టుకో. ఓకే, సో ఈమెకి చాలా ప్రత్యేకమైన కండిషన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే తన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం మరొక ఎత్తు. ఆ ఘనత ఆ కోచ్కి దక్కుతుంది. ఓకే, సో తర్వాత వెరీ రీసెంట్గా అంటే మనకి ఏప్రిల్ 6 ఆ టైంలో ఈవిడ్ని బ్యాంకాక్లో మనకి పారా ఆర్చరీకి సంబంధించిన విభాగంలో ఇంటర్నేషనల్ వైజ్ జరుగుతుందండి ఇలాంటి గేమ్స్. దీంట్లో మన దేశంలో శీతల్ దేవి ఇప్పుడు మన ఫస్ట్లో ఉంటుంది. ఆ శీతల్ దేవిని ఓడించి తిను ఆ మొదటి రికార్డు సాధించడం జరిగింది. అలా ఇక్కడ మనం పాయల్ నాగ్ ఈవిడ్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఓకే, ఎస్. నెక్స్ట్ మనకు ఒక అపాయింట్మెంట్ న్యూస్లోకి వచ్చింది. ఈ అపాయింట్మెంట్ ఏంటంటే దీప్ జరివాలా. ఓకే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏం లేదు, దీప్ జరివాలా. ఈ దీప్ జరివాలా ఏంటంటే వెరీ రీసెంట్గా మనకి క్వాంటమ్ డివైసెస్ తయారు చేయడానికి, అంటే ఈ కాంటెక్స్లో యూఎస్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అంటే మనకి యూటీఓఆర్ఎన్ఎల్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. యూటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ టెన్నెసిస్, ఓఆర్ఎన్ఎల్ అంటే ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ. వీళ్ళు ఏంటంటే క్వాంటమ్ డివైజెస్ని సృష్టించడంలో ఇది ఒక బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చూసుకోవచ్చు. ఈ యూటీఓఆర్ఎన్ఎల్కి సంబంధించిన గవర్నెన్స్ చైర్కి ఇప్పుడు ఇండియన్ మూలాలు, భారతీయ మూలాలను ఒక సైంటిస్ట్, తన పేరు దీప్ జరివాలా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలా ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. జస్ట్ ఒక సింగిల్ లైన్ కరెంట్ అఫైర్ మాత్రమే ఇది. ఓకేనా, మరి నెక్స్ట్ ఈసీఐ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఈసీఐ అంటే అర్థం ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది నాడు ఇంపార్టెంటే, నేడు ఇంపార్టెంటే, రేపు ఇంపార్టెంటే, ఇక ఎప్పటికీ ఇంపార్టెంటే. ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా మీ మైండ్ గుర్తురావాల్సిన ఆలోచనలు ఏంటో తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన భారత రాజ్యాంగం, భారత కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది, ఎక్కడంటే మనకి ఇది పార్ట్ 15లో కనబడుతుంది. ఆర్టికల్స్ చూసుకుంటే 324 నుంచి 329 వరకు కనబడుతుంది. మేజర్ అమెండ్మెంట్ అంటే తెలుగులో రాజ్యాంగ సవరణ చట్టం ఏమైనా ఉంది అంటే ఉందండి, దాని పేరే 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 1988లో చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ఓటు వేయడానికి అర్హత వయసు ఇంతకుముందు 21 సంవత్సరాలు ఉంటే దీని ప్రకారంగా 18 సంవత్సరాలకి ఇక్కడ దిగడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950
జనవరి 25 నుంచి యాక్టివేట్ మోడ్లోకి వచ్చింది. అలా దీని టోల్ ఫ్రీ నెంబర్ 1950గా చేర్చడం జరిగింది. 2011 నుంచి జనవరి 25ని మన దేశంలో నేషనల్ ఓటర్స్ డేగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇక మేజర్ కాంటెక్స్ట్లోకి వెళ్తే ఏంటంటే ఈసీఐ నెట్ అనే ఒక ప్లాట్ఫామ్ మనకు వచ్చిందండి. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సుమారుగా ఒక 40 డిజిటల్ అప్లికేషన్ అన్నింటినీ సమీకరించి వాటన్నిటిని కూడా ఒకే దగ్గర చేర్చి ఒక నెట్వర్క్గా మన కళ్ళ ముందు తీసుకొచ్చారు. దాని పేరే ఈసీఐ నెట్వర్క్ ప్లాట్ఫామ్. ఈ నెట్వర్క్ ప్లాట్ఫామ్లో ఏంటంటే మీకు కేవైసీ అంటే ఇక్కడ మనకు నో యువర్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ 5 రాష్ట్రాలు యూటీస్లలో ఎలక్షన్ జరుగుతున్నవి. ఆల్రెడీ అస్సాంలో మనకి కంప్లీట్ అయిపోయింది. అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ ప్లేస్లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఎలక్షన్ కమిషన్ మొన్నటి నుంచి న్యూస్లో ఉంటుందండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మనకి ఈ నో యువర్ క్యాండిడేట్ అని ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నో యువర్ క్యాండిడేట్ అంటే మీ క్యాండిడేట్ ఎవరు తెలుస్తుంది, తన ఆస్తులు ఏంటి, తన కేసులు ఏంటి, తన అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతుంది. మన కేరళ ఎమ్మెల్యే ట్రాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది అక్కడ. అది మనం మొన్న కరెంట్ అఫేర్స్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే సుమారు ఒక 40 డిజిటల్ అప్లికేషన్స్ మనం దీంట్లో కల్పిస్తున్నాం. ఆ డిజిటల్ అప్లికేషన్స్ ఏంటి సార్ అంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కానీ, ఓటర్ టర్న్అవుట్ యాప్ కానీ, సి విజిల్ యాప్ కానీ, సువిధ 2.0 యాప్ కానీ, ఈఎస్ఎంఎస్ యాప్ కానీ, సాక్ష్యం యాప్ కానీ, కేవైసీ యాప్ కానీ, ఇవన్నీ యాప్స్ని డిజిటలైజ్ చేసి ఒకే యాప్ కిందకి మనం తీసుకురావడం జరిగింది. అలా ఈసీఐ నెట్ అనేది ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈసీఐ నెట్ ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇవన్నీ విషయాలు మీకు గుర్తు రావాలి. బై ద వే మనకి ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నెంబర్ వైజ్గా తను ఎన్నవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్, నెక్స్ట్. సో మనకి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే నిర్వచన్ సదన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు. ఓకే, సో వెరీ రీసెంట్గా మనకి తృణమూల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇతన్ని రిమూవ్ చేయాలని ఒక తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడితే ఆ తీర్మానం క్యాన్సిల్ అయిపోయింది. ఆ కాంటెక్స్ట్లో మనకు ఒక ఆర్టికల్ న్యూస్లోకి వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 5. దీని ప్రకారం ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అతన్ని రిమూవ్ చేసే తీర్మానం, ఓకేనా, అతన్ని తొలగింపు తీర్మానం గురించి మాట్లాడే ఒక ప్రక్రియ. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఆర్టికల్ 124 ఇందులో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే తొలగిస్తామో అదే ప్రక్రియ ఇక్కడ మనం వాడడం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే లోక్సభలో 100 మంది సంతకం చేయాలి, రాజ్యసభలో 50 మంది సంతకం చేయాలి. అప్పుడు త్రిసభ్య కమిటీని ఇస్తారు. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని మనకి లోక్సభ 2/3 మెజారిటీతో ఓకే చేయాలి, రాజ్యసభ 2/3 మెజారిటీతో ఓకే చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం రిమూవ్ చేయొచ్చు అనే విషయం ఈ ఆర్టికల్ మనకి చెబుతుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ మనకు ఒక న్యూస్ వచ్చిందండి. April 7 మనం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే 1948 April 7 నాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ కాంటెక్స్ట్లో మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే మై గ్రామం అంటే మై విలేజ్ హెల్దీ విలేజ్, నా గ్రామం ఆరోగ్యకరమైన గ్రామం అని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఆ ఇనిషియేటివ్ పేరేంటి? నా గ్రామం ఆరోగ్యకరమైన గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం అని ఒక ఇనిషియేటివ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సరే, ఇక్కడ ఇనిషియేటివ్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి శానిటేషన్ పట్ల, ఓకేనా, సో పారిశుద్ధ్యం పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా డిసీజ్ కంట్రోల్ గురించి వీళ్ళు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా విలేజెస్ కాదండి, రిమోట్ ఏరియాలోకి కూడా, మరి రిమోట్ ఏరియాస్ అంటే ఏంటి, పర్వత ప్రాంతంలో కూడా వీళ్ళు వెళ్ళి మెడికేషన్ టెస్టులు కానీ సో అలాంటి విషయాల గురించి మాట్లాడతారు. అదేవిధంగా కేర్ గురించి మాట్లాడతారు. కేర్ అంటే ఏంటంటే తల్లి బిడ్డ సంక్షేమం కానీ, వృద్ధుల సంక్షేమం కానీ, అసలు రోగాలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి కాదు, రోగాలు రాకముందే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. నేరుగా ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అండ్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళే రంగంలోకి దిగడం జరిగింది. ఇలా ఒక క్యాంపెయినింగ్ ఏ రాష్ట్రం జరిపింది అని రేపు పొద్దున మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏంటి? మహారాష్ట్ర అనే రాష్ట్రం జరిపింది అని మీకు సమాధానం చెప్పాలి. ఇక మహారాష్ట్ర అనే పేరు వినంగానే మీకు కొన్ని విషయాలు గుర్తు రావాలి. దీనికి 2 రాజధానులు ఉన్నాయి. ఒక రాజధాని ముంబై, 2 రాజధాని నాగపూర్. దీనికి మొత్తం ఎమ్మెల్యే సీట్స్ 288 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ వచ్చేసి బై కెమెరల్ సిస్టమ్. బై కెమెరల్ సిస్టమ్ అంటే ద్విసభ విధానాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనకి 2 సభలు ఉన్నాయి. ఒక సభని మనం విధాన పరిషత్ అని, ఇంకో సభని విధాన సభ అంటాం. విధాన సభలో మనం కనబడే వాళ్ళు ఎమ్మెల్యేలు, విధాన పరిషత్లో మనం కనబడాలి ఎమ్మెల్సీలు. ఓకేనా? సరే, ఇలాంటి ఎమ్మెల్యే సిస్టమ్స్ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు అంటే ఒకటి తెలంగాణ, రెండవది ఆంధ్రప్రదేశ్, యూపీ అండ్ బీహార్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఇది కూడా ఇంతకుముందు మీ ఎస్ఐ క్వశ్చన్ అండి. ఇలా ఎమ్మెల్సీ అంటే విధాన పరిషత్ ఉండాలి అని దీని గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 116 అని మాట్లాడుతుందండి ఈ విషయాన్ని. ఓకేనా? మరి అదేవిధంగా ఇక్కడ మనం ఈ రాష్ట్రంలో
లోక్సభ ఎంపీ సీట్లు చూసుకుంటే వాళ్ళొక 48, రాజ్యసభ ఎంపీ సీట్లు చూసుకుంటే వాళ్ళొక 19 వరకు మనకు కనబడుతున్నారు. బై ద వే దీని హైకోర్టు వచ్చేసి బాంబేలో మనకి సెటిల్ అయిపోయింది. ఇవి అండి ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్కువ లాగకుండా ఏం కరెంట్ అఫైర్స్ కావాలి, ఎంత కరెంట్ అఫైర్స్ కావాలి మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నా. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి. మీకు ఇంకేమైనా సలహాలు మాకు ఇవ్వాలనుకుంటే, సార్ మేము ఈ టాపిక్లో మేము ఇంకా వీక్ ఉన్నాం, దీని మీద ఒక కంటెంట్ వీడియో చేయండి, మీరు దీని మీద ఒక చిన్న షార్ట్స్ చేయండి అని మీరు ఇంకేమైనా అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.